పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం అవనిలో పుణ్యధామం శ్రీ ఆంజనేయుని ఆలయం అవనిలో పుణ్యధామం శ్రీ ఆంజనేయుని ఆలయం ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం రామ భక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది ప్రేత భయభ్రాంతులు బాపే భువనైక వీరాధి వీరుడే భువిలో భక్తులకు అభయం నీయగ కోరి నిలిచే ఆ కోసల దూత సీతాపతి శ్రీరామచంద్రుని సతతము స్మరించు సద్గుణవంతుడే చేతులెత్తి ప్రార్థించగనే మన వెతలను బాపే ప్రేమదాత వాయు కుమారుడు అతడే మన వజ్ర శరీరుడు అతడే జ్ఞానశీలుడు అతడే మన సుందరాకారుడు అతడే ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం समस्त ग्रहदोष निवारण वस्तु आंजनेय स्वामी प्रसाद स्वाहा
ఆంజనేయాయ వాల్మీకి తన్నో హనుమత్ స్వాహా చెప్పండి మందిర దేవత ఆంజనేయ స్వామి అంతా పొందుతుంది ఆంజనేయ స్వామి మధుమూర్తి గారు ఆంజనేయ స్వామి ఓం విడుదల స్వాహ విడుదల ఓం వరుణాయ స్వాహ వరుణాయ ఓం భాగ్య స్వాహ భాగ్య ఓం కుబేరాయ ఓం కుదేవి స్వాహ కుదేవి ఓం దుర్గా దేవి స్వాహ దుర్గా దేవి ఓం గణపతయ స్వాహ గణపతయ ఓం క్షేత్రపాలకాయ స్వాహ క్షేత్రపాలకాయ ఓం అభయంకరాయ స్వాహ అభయంకరాయ ఓం మృత్యుంజయాయ స్వాహ మృత్యుంజయాయ ఇదం నమః ఓం విశ్వస్య సంభావః స్వాహ సర్వదేవతాయ నమః ఓం ఏదేవ దర్శించుకున్నారు ఆ స్వామిని ఎవరైతే అర్చన చేస్తున్నారు ఆ స్వామి గురించి ఎవరైనా తెలుసుకుని ఆలోచన చేయడమే స్వామి అనుగ్రహం ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆయుధంలో అనేక రకమైన శక్తులు ఉన్నాయి. ఆయుధాల వృక్షం అదొక శక్తి, స్వామిగా వాహనం ఒక శక్తి, కేవలం స్వామి ఒక శక్తి, అక్కడ ప్రధానమైనటువంటి మూర్తి ఆయన ఒక శక్తి అన్నమాట. అవి ఆలయంలో కూడా అనేక రకమైన శక్తుల్లో నిండి ఉంది. అవి ఆలయం దర్శనం మాత్రాన కేవలం దర్శనం మాత్రాన స్వామిని తెలుసుకోవడం మాత్రం చేయడమే స్వామి కార్యం చేయడానికి ఇస్తాడు కార్యం కాబట్టి అగ్నిదేవ మా ఉన్నటువంటి ధర్మవంత అగ్ని ఆయన చూడలే అగ్ని ఆయన చూడలే ఆయన పిలిస్తే పలుకుతాడు అగ్నిదేవ. నమస్కారం ఈరోజు తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి సువత్సరా సమేత దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ సముదాయంలో అత్యంత వైభవంగా మరి హనుమద్ వ్రతాన్ని పురస్కరించుకొని ఈరోజు మూడో రోజుగా నాగేశ్వరరావు గారి దంపతుల చేత మరి స్వామివారికి విఘ్నేశ్వర పూజ పుణ్యావచన దీక్షాధారణ మరి అనంతరం స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ ద్రవ్యాలతో పళ్ళరసాలతో పంచామృతాలతో సెంటు గంధం పన్నీరు ఇట్లాంటి సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం మరి స్వామివారికి పూజా కార్యక్రమం ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం వారికి చక్కగా స్వామివారి సహస్రనామార్చన మరి స్వామి యొక్క మూలమంత్రం చేత శ్రీరామ మూలమంత్రం చేత మన్యసూక్తంతో హోమ కార్యక్రమాలు జరుగుతాయి. మరి రేపు పొద్దున గ్రామోత్సవం స్వామివారికి అత్యంత వైభవంగా